నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్షి జోస్యం, అరేబియా కథ. కైరో నగరంలో ముస్తఫా అనే ధనిక వర్తకుడు ఉండేవాడు. ఆయన నగరంలోని వర్తకులందరికన్నా ఆస్తిపరుడని అందరూ చెప్పుకునేవారు. ఆయనకి ఒక్కతే కుమార్తె. ఆమె అత్యంత సౌందర్యవతి. తండ్రి ఆస్తికంతకు ఆమె ఒక్కతే వారసురాలు కనుక ఏ సుల్తాను కుమారుడో ఆమెను వివాహమాడగలడని అందరూ అనుకునేవాళ్ళు. ఆమె తల్లిదండ్రులకు ఆమెకు కూడా ఏదో ఒకనాడు తప్పకుండా అలా జరిగి తీరుతుందని గట్టి నమ్మకం ఉండేది. వాళ్ళ దగ్గర కమల్ అని ఒక బానిస కుర్రవాడు ఉండేవాడు. వాణ్ణి వర్తకుడు సంవత్సరం క్రిందట సంతలో కొని ఇంటికి తీసుకువచ్చాడు. వాడు అందగాడు, తెలివైనవాడే కాక చాలా యుక్తిపరుడు. వాడు తన యజమాని కుమార్తెను వివాహమాడేందుకు అన్ని విధాలా అర్హుణ్ణని భావించేవాడు. అయితే ఈ సంగతి వాడు ఎవ్వరితోనూ అనలేదు. వాడు ఆ ఇంట చేరిన సంవత్సర కాలంలో సంపాదించిన ఆస్తి ఒక బంగారు ఉంగరం, ద్రాక్షసారా ఉన్న చిన్న సీసా. ఈ రెంటిని వాడు పొరుగున ఉన్న మరొక చిన్న వర్తకుడి ఇంటి నుంచి తస్కరించాడు. వాటిని బహూకరించి తన యజమాని కుమార్తెను వివాహమాడగలను అనుకునేంత అమాయకుడు కాడు కమల్. అందుకోసం వాడొక పథకం వేశాడు. అది మండు వేసవికాలం. అప్పుడే సూర్యాస్తమయం అయి క్రమంగా చల్లని గాలి ప్రారంభమయ్యింది. వర్తకుడు, ఆయన భార్య, కుమార్తె తోటలో షికారు బయలుదేరారు. కమల్ వారికి కొంచెం వెనగ్గా నడవసాగాడు. యజమానికి ఏ క్షణంలో ఏ పని పడినా చేసేందుకు బానిస కుర్రవాడు అలా వెంట వస్తూ ఉండాలి. వర్తకుడు, ఆయన భార్య తమ గృహ విషయాల గురించి, బంధుమిత్రులను గురించి మాట్లాడుకోసాగారు. వర్తకుడి కుమార్తె చెట్ల కొమ్మల్లో తిరిగే ఉడతలను, పక్షులను చూసి ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ నవ్వుకోసాగింది. కమల్ మాత్రం అక్కడ తిరిగే పక్షులకేసి పరీక్షగా చూస్తూ తనలో తాను గొణుక్కోవడం ప్రారంభించాడు. వర్తకుడు ఇది గమనించాడు కానీ కమల్ను ఏమీ ప్రశ్నించలేదు. కానీ వాడు ఎంతకు గొణుగుడు మానకపోయేసరికి ఆయనకు ఆశ్చర్యం కలిగి కమల్ను ఎందుకలా చేస్తున్నావని అడిగాడు. కమల్ జవాబివ్వకుండా తల వంచుకున్నాడు. పక్షులు ఏం మాట్లాడుకుంటున్నది నీకు తెలిసినట్టు ప్రవర్తిస్తున్నావు అన్నాడు వర్తకుడు నవ్వుతూ. అది విని వర్తకుడి భార్య, కుమార్తె కూడా నవ్వారు. కానీ కమల్ తన రహస్యమేదో బయటపడిపోయినట్టుగా వాళ్లకేసి ఆశ్చర్యపడుతున్నట్టు చూశాడు. దానితో వర్తకుడికి కుతూహలం కలిగి, ఇంతకు నువ్వు గొణుగుతున్నదేమిటి అని అడిగాడు. యజమాని, మీరన్నట్టు నాకు పక్షి భాష తెలుసు అన్నాడు కమల్. ఆ జవాబుకు నవ్వాలో లేక తన బానిసను గట్టిగా మందలించాలో వర్తకుడికి అర్థం కాలేదు. అంతలో వాళ్లకు సమీపాన ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద నుంచి ఒక కాకి పెద్దగా అరవడం వినిపించింది. ఆ కాకి చెప్పేదేమిటి అని వర్తకుడు కమల్ను అడిగాడు. ద్రాక్షసారా ఉన్న ఒక చిన్న సీసా ఈ చెట్టు మొదట్లో పాతిపెట్టి ఉన్నదని కాకి చెబుతున్నది అన్నాడు కమల్ చెట్టు బోదెకేసి చెయ్యి చూపుతూ. నిజమా అంటూ వర్తకుడు తోట పనివాళ్లు వదిలిపోయిన గడ్డపార ఒకటి తీసుకుని చెట్టు మొదట్లో తవ్వసాగాడు. అక్కడ సీసా ఉంటుందన్న నమ్మకం ఆయనకేమాత్రం లేదు. తన బానిస బడాయిలు పలకకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. అయితే నిజంగానే అక్కడ భూమిలో వర్తకుడికి ద్రాక్షసారా సీసా దొరికింది. ఆయన నిశ్చేష్టుడైపోయాడు. అతడి భార్య, కూతురు కమల్ కేసి భయాశ్చర్యాలతో చూడసాగారు. అంతలో ఒక చిన్న పక్షి వాళ్ల తలల మీదుగా ఎగిరిపోతూ కిలకిలమంటూ అరిచింది. కమల్ దానికేసి చూస్తూ తలాడించాడు. ఈ పక్షి కూడా ఏదైనా రహస్యం చెబుతున్నదా అని కమల్ను
వర్తకుడి భార్య అడిగింది. ఆ కనబడే చెట్టు మీద ఉన్న పక్షి గూట్లో ఒక ఉంగరం ఉన్నదట. అది ఆ పక్షి పలికిన పలుకులు అన్నాడు కమల్. వర్తకుడు ఆ మాటలు వింటూనే ఆదుర్దా కొద్దీ ఏ నౌకర్నో పిలవడం పోయి తనే స్వయంగా చెట్టెక్కాడు. అక్కడ నిజంగానే పక్షి గూట్లో ఉంగరం దొరికింది. వర్తకుడు చెట్టు దిగి వచ్చి కమల్ను కావలించుకుని, ఆహా, నీ అంత తెలివిగలవాడు ఈ భూప్రపంచంలో మరొకడు ఉంటాడనుకోను అన్నాడు. మీరన్నది నిజం అన్నది వర్తకుడి భార్య. ఆ సమయంలో దాపులనున్న పొదల్లోంచి పక్షులు కలకలారావం చేశాయి. వెంటనే కమల్ కోపంగా, ఇక చాలు, నోరు ముయ్యండి అంటూ అరిచాడు. అవి అనేదేమిటి అని వర్తకుడు అడిగాడు. ఆ సంగతి మాత్రం చెప్పమని అడక్కండి అన్నాడు కమల్ సిగ్గుపడిపోతున్నట్టు ముఖం పెట్టి. అదేం కుదరదు, నువ్వు చెప్పి తీరాలి అన్నాడు వర్తకుడు పట్టుదలగా. వర్తకుడి భార్య కూడా కల్పించుకుని, నువ్వు చాలా మంచి కుర్రాడివి, ఆ సంగతేదో దాచకు అన్నది. అది చెప్పడం కన్నా చావడం మేలు, చెబితే ఎలానూ మీ చేతుల్లో నాకు చావు తప్పదు అన్నాడు కమల్ వణికిపోతూ. నీకెలాంటి ప్రాణహాని కలగదు, నేను మాట ఇస్తున్నాను అన్నాడు వర్తకుడు. అందుకు నేను హామీ, సరా అన్నది వర్తకుడి కూతురు చిరునవ్వుతో. సరే, మీరు తప్పక వినాలంటే నే చేయగలిగిందేమీ లేదు అంటూ కమల్ చెప్పడానికి ఇష్టం లేనివాడిలా ముఖం అయిష్టంగా పెట్టి, మీ కుటుంబానికి పెద్ద ఆపద రానున్నట్టు పక్షులు చెబుతున్నవి. దాన్నుంచి బయటపడాలంటే మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యాలట అన్నాడు. ఆ జవాబుకి వర్తకుడితో పాటు భార్య, కుమార్తె విస్తుపోయారు. వర్తకుడు గొంతు సవరించుకుని, నువ్వు పేదవాడివనే సంగతి వదిలేస్తే మిగతా అన్నిటా నా కుమార్తెను పెళ్లాడదగినవాడివే. కాని ఒకసారి నువ్వు నా అల్లుడివైనాక నా ఆస్తికంతకు వారసుడువని 10 మందికి తెలిసిపోతుంది. ఆ పరిస్థితుల్లో నువ్వెక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో ఆ సంగతులేవి ఎవ్వరూ పట్టించుకోరు అన్నాడు. వర్తకుడి భార్య భర్త మాటలకు అంగీకారంగా తలాడిస్తూ, మనుషులు ఒట్టి అమాయకులు, పక్షులెంత తెలివిగలవి, ఈ వివాహం వల్ల మేలు కలుగుతుంది కనుక మనం వెంటనే అమ్మాయి పెళ్లి చేయడం మంచిది అన్నది. ఆ తరువాత కొద్ది రోజులకే కమల్కు వర్తకుడి కుమార్తెకు ఎంతో వైభవంగా వివాహం జరిగిపోయింది. కథ సమాప్తం. తాబేటి చిప్ప. చైనా జానపద కథ. 500 ఏళ్ల క్రితం సూచౌ నగరం పడమటి ద్వారం సమీపంలో వెన్షి అనేవాడు ఉండేవాడు. అతను అపారమైన తెలివితేటలు గలవాడు. చదరంగము, చిత్రకళ, నాట్యము, సంగీతము, జంత్రవాద్యాలు ఏది పడితే అది నేర్చుకుని అన్నిటిలోనూ రాణించాడు. అయితే ఎవరో జ్యోతిష్కులు చిన్నతనంలో అతడికి చక్రం వేసి మహాధనికుడవుతాడని చెప్పడం వల్ల డబ్బు సంపాదించే ప్రయత్నం ఒక్కటీ చెయ్యక ఉన్నదంతా ఖర్చు పెడుతూ సరదాగా కాలక్షేపం చేశాడు. త్వరలోనే అతని ఆస్తి అడుగంటే పరిస్థితి ఏర్పడింది. ఈ లోపుగా అతని తోటి వాళ్లంతా వర్తకం చేసి తమ ఆస్తులను రెండింతలు మూడింతలు చేసుకున్నారు. ఇది చూసి వెన్ తాను కూడా వర్తకంలో వేలు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అదేం గ్రహచారమో, అతను వ్యాపారం చేసినప్పుడల్లా నష్టం వచ్చేది. ఒకనాడు 40 మంది వర్తకులు ఒక ఓడ చేసుకుని సముద్రాల మీద బయలుదేరబోతున్నట్టు విని వెన్ తనను కూడా వారి వెంట తీసుకుపోమ్మన్నాడు. వెన్ సరదాగా కబుర్లు చెప్పి నవ్వించగలడని, అటువంటి వాడు వెంట ఉంటే ప్రయాణం విసుగు పుట్టదని భావించి వాళ్ళు సరేనన్నారు. వెన్ ఉద్దేశం దేశాలు చూద్దామని. అయితే వర్తకుల ప్రముఖుడు చాంగ్ అనే ఆయన అతని చేత కూడా కొంత సరుకు కొనిపించి వర్తకం చేయిద్దామనే ఉద్దేశంతో మిగిలిన వర్తకులను చందాలు వేయమన్నాడు. చందాలు వేయడానికి చాలామంది ఒప్పలేదు. అందుచేత సుమారు 2 పలాల వెండి మాత్రమే పోగయింది. చాంగ్ దాన్ని వెన్కిచ్చి, ఇది సరుకులు కొనడానికి ఎలాగూ చాలదు, ఏవైనా పళ్ళు ఫలాలు కొనుక్కో, దారి పొడుగునా తినవచ్చు
అన్నాడు. రేవులో కమలా ఫలాలు అమ్ముతూ ఉండే వెన్ తన వెండి యావత్తు వెచ్చించి వచ్చినన్ని కమలా ఫలాలు బుట్టలు కొన్నాడు. వాటిని చూసి మిగిలిన వర్తకులు హేళనగా నవ్వారు. ఓడ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరింది. అక్కడ ఒక రేవు పట్టణంలో ఓడకు లంగరు దించారు. వర్తకులందరూ ఈ దేశం ఎరిగినవారే. సరుకులు ఈ దేశంలో 9 ధరకు అమ్ముతాయి. అలాగే ఈ దేశపు సరుకులు చీనాలో హెచ్చు ధరలకు అమ్ముతాయి. అందుకే ప్రాణాలపైన కూడా ఆశ వదిలి చీనా వర్తకులు ఈ సముద్ర ప్రయాణాలు చేస్తారు. వర్తకులందరూ తమ సరుకులతో దిగి వెళ్ళాక వెన్కు తన కమలా ఫలాలు జ్ఞాపకం వచ్చాయి. అందరూ వాటిని చూసి నవ్విన కారణంగా అతను ప్రయాణంలో వాటి ఊసు ఎత్తలేదు. అవి చెడిపోయాయేమోనని చూడటానికి అతను ఇప్పుడు బుట్టలను పైకి తీయించి ఓడ పై భాగాన దొంతరలుగా అమర్చాడు. పళ్ళు బాగానే ఉన్నట్టు కనిపించాయి. అయినా రుచి చూద్దామని అతను ఒక కమలా ఒలిచి కొన్ని తొనలు నోట్లో వేసుకున్నాడు. అంతదాకా రేవులో ఉండేవాళ్లు ఎర్రగా మెరిసే ఈ పళ్లను వింతగా చూస్తున్నారు. వాటిని తింటారని వాళ్లకిప్పుడు అర్థమయ్యింది. వారిలో ఒకడు ఒక బరువైన వెండి రూపాయి తీసి వెన్ చేతిలో పెట్టి ఒకటి ఇయ్యమని వేలు చూపాడు. వాడు ఒక కమలా తీసుకుని వెన్ చేసినట్టుగానే తోలు ఒలిచి బద్దలు తినడానికి మారుగా పండంతా నోట్లో వేసుకుని నొక్కి రసం తాగి పిప్పి గింజలు అంతా కలిపి మింగేశాడు. వాడికి దాని రుచి అద్భుతంగా కనిపించింది. వాడు వెన్కు మరి 10 రూపాయలిచ్చి 10 పళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత కమలాలను కొనడానికి జనం ఎగబడ్డారు. వెన్ కమలాలలో సగానికి పైగా అయిపోయాక పండుకు 2 రూపాయలు వసూలు చేశాడు. ఈ లోపల మిగిలిన వర్తకులు తిరిగి వచ్చి వెన్ చేసిన వ్యాపారం గురించి విని, చాలా అదృష్టవంతుడివి, ఇక్కడి సరుకులు కొనుక్కున్నావంటే చీనాలో లాభసాటిగా అమ్ముకోవచ్చు అన్నారు. కానీ వెన్ తనకు పట్టవలసిన అదృష్టమేదో పట్టనే పట్టిందనుకుని తాను సంపాదించుకున్న వెండితో తృప్తిపడ్డాడు. వర్తకులు తమ సరుకునంతా మారకం వేసుకోవడానికి 15 రోజులు పట్టింది. ఆ తరువాత వారు ఓడలో ఎక్కి మళ్లీ ప్రయాణం సాగించారు. కొద్ది రోజుల అనంతరం సముద్రంలో బలమైన తుఫాను గాలి సాగి ఓడ కొట్టుకుపోసాగింది. చివరకు వర్తకులు ఒక నిర్జన ద్వీప ప్రాంతానికి చేరుకుని గాలి తగ్గేదాకా ఓడను అక్కడ లంగరు వేశారు. వెన్ లంకను చూసి వస్తానని బయలుదేరాడు. నిర్జనమైన లంకలో చూడటానికి ఏముంటుంది అని అందరూ నిరుత్సాహపరిచినా వినక అతను ఒంటరిగా బయలుదేరాడు. లంక మధ్యను అటే ఎత్తులేని గుట్ట ఒకటున్నది. కొండమీద పెరిగే లతల సహాయంతో పాకుతూ వెన్ ఆ గుట్ట పైభాగాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే నలువైపులా అతనికి సముద్రం కనిపించింది. ఇంతలో అతని కన్ను సమీపంలో గడ్డి మధ్య పడి ఉన్న ఒక వింత వస్తువును చూసింది. దగ్గరకు వెళ్ళి చూస్తే అదొక తాబేటి చిప్ప. అయితే అది చాలా పెద్దది. ఒక మంచం ప్రమాణంలో ఉన్నది. ఇంతంత తాబేళ్లు కూడా ఉంటాయా అని వెన్ ఆశ్చర్యపడ్డాడు. అటువంటి తాబేటి చిప్ప ప్రపంచంలో ఎవ్వరూ చూసి ఉండరు. తాను చూశానంటే ఎవ్వరూ నమ్మరు. సూచం వాళ్ళు కోతలరాయుళ్ళు అంటారు. అదీ కాక దీన్ని తన దేశం పట్టుకుపోయి నిలువునా కోయించి కోళ్లు అమర్చితే 2 మంచాలవుతాయి. వెన్ ఈ విధంగా అనుకుని ఆ తాబేటి చిప్పకు బట్ట కొంగు కట్టి రేవు దగ్గరకు ఈడ్చుకొచ్చాడు. వర్తకులందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు దాన్ని చీనా తీసుకుపోవడం మోతచీటు అన్నారు. మరికొందరు వైద్యానికి పనికి వస్తుందన్నారు. మీరందరూ విదేశీ సరుకులు తెచ్చుకుంటున్నారు కారా? ఇది నా విదేశీ సరుకు. డబ్బు దుగ్గాన్ని ఖర్చు కాకుండా వచ్చింది, అంతే తేడా అన్నాడు వెన్. మర్నాడు గాలి విసురు తగ్గింది. ఓడ తిరిగి ప్రయాణం సాగించింది. అది చీనా తీరాన్ని చేరగానే వర్తకుల దళార్లు వచ్చి ఫలానీ ఫలానీ వర్తకుల వద్దకు రమ్మని
ఓడలో వచ్చిన వర్తకులను ఆహ్వానించారు. వెన్, అతని అనుచరులు ఒక ఇరానీ వర్తకుణ్ణి చూడబోయారు. అతని పేరు అబూ హసన్. ఆయన తన అతిథుల కోసం పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. ఇలాంటి విందుల్లో అతిథులను కూర్చోబెట్టేటప్పుడు ఎక్కువ ఖరీదైన సరుకులు తెచ్చిన వాణ్ణి ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి, అందరికంటే తక్కువ తెచ్చిన వాణ్ణి పంక్తిలో చివర కూర్చోబెట్టే ఆచారం ఉన్నది. ఆసనాలు నిర్ణయించడానికి గాను ఇరానీ వర్తకుడు అందరి సరుకుల జాబితాలు తనిఖీ చేశాడు. వెన్ దగ్గర ఏ జాబితా కూడా లేదు. అందుచేత అతన్ని పంక్తి చివర కూర్చోబెట్టారు. మర్నాడు ఇరానీ వర్తకుడు ఓడ వద్దకు సరుకులు చూడవచ్చాడు. ఆయన ఓడ ఎక్కుతూనే పైభాగాన పడి దొర్లే తాబేటి చిప్ప చూసి నిర్ఘాంతపోయి, ఈ వెలలేని సామాను ఎవరిది? దీన్ని అమ్మరా అని అడిగాడు. అది వెన్ సొత్తని మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇరానీ వర్తకుడి ముఖంలో బాధ, కోపము కనిపించాయి. ఎన్నాళ్లుగా మీరంతా నాతో వ్యాపారం చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి సంగతి దాచిపెట్టి అతనిని విందులో పంక్తి చివర కూర్చోబెట్టనిచ్చారు. నేను వారికి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. మీ సరుకుల సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆయన వెన్నును వెంట పెట్టుకుని తీరానికి వెళ్ళాడు. అబూ హసన్ వెన్ను తన దుకాణానికి తీసుకుపోయి కూర్చోబెట్టి తిరిగి వచ్చి మిగిలిన వారిని తీసుకుపోయాడు. తరువాత అతను అందరి ఎదుట వెన్ను, ఆ తాబేటి చిప్ప అమ్ముతారా అన్నాడు. వెన్ తెలివిలేనివాడు కాడు. మంచి ధర వస్తే అమ్మడానికేం అన్నాడు. అయితే ఎంత ఇమ్మంటారో అడగండి, నేను గిల్లి బేరం ఆడేవాణ్ణి కాదు అన్నాడు అబూ హసన్. వెన్ చాంగ్తో సంప్రదించాడు. వారు రహస్యంగా మాట్లాడుకున్నారు. చిట్ట చివరకు చాంగ్ హసన్తో వేళాకోళంగా అన్నట్టుగా అతని ఉద్దేశం 10,000 అడగాలని ఉన్నట్టున్నది అన్నాడు. అంటే ఆయనకు అమ్మాలని లేదన్నమాట అన్నాడు హసన్. ఆ తాబేటి చిప్ప చాలా విలువైనదని వర్తకులకు తెలిసిపోయింది. చాంగ్ ఇక దాపరికం లేకుండా హసన్కు వెన్ కథ అంతా చెప్పి ఎంత ఇవ్వాలో హసన్నే నిర్ణయించమన్నాడు. హసన్ 50,000 పలాల వెండి ఇచ్చి తాబేటి చిప్పను కొన్నాడు. అది కూడా చాలా తక్కువ ధరే. ఆ తాబేటి చిప్పలో వెలలేని ముత్యాలు అంగుళం ప్రమాణం కలవి ఉంటాయట. ఏమైనా ఆనాటితో వెన్ దుర్దినాలు దాటిపోయాయి. అతను పెళ్లాడి పెద్ద వర్తకులలో ఒకడై సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. మంత్రశక్తులు. నేపాళ జానపద కథ. ఒకప్పుడు నేపాళ దేశం మాంత్రికులకు ప్రసిద్ధికెక్కినది. అక్కడ కొందరు సామాన్య ప్రజలకు కూడా కొన్ని శక్తులుండేవి. ఒక గ్రామంలో వర్ధకుడనే ఒక వయసు మళ్ళిన పశువుల కాపరి ఉండేవాడు. అతనొకనాడు పశువులను కాస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ దాహం వేసి సత్రం బావి వద్దకు వచ్చి సత్రం అరుగుమీద గ్రామ పెద్దలు చేరి కబుర్లాడుకుంటూ ఉంటే తాను కూడా చతికిలబడ్డాడు. ఏన్రా వర్ధకుడా, మందను ఎవరికప్పగించి వచ్చావు? ఇక్కడే కూర్చుంటివే అన్నాడొక గ్రామ పెద్ద. మందకొచ్చిన భయమేమీ లేదు. నేనెక్కడ ఉన్నా పశువులు నా మాట వింటాయి. కావలిస్తే చూపిస్తాను. 2 కోడెదూడలను ఇక్కడికి రప్పించనా అన్నాడు వర్ధకుడు. ఏది రప్పించు అన్నారు ఊరివాళ్ళు. వాళ్ళ మాట అన్న కాసేపటికల్లా దూరాన మువ్వల చప్పుడు వినిపించింది. 2 కోడెదూడలు శరవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి సత్రం దగ్గర ఆగి వర్ధకుడికేసి మోరలెత్తి చూశాయి. ఇక పదండి, వెళ్ళి మీ మేత మీరు మెయ్యండి అన్నాడు వర్ధకుడు. వెంటనే కోడెదూడలు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాయి. అవి తిన్నగా మంద ఉండే చోటికి చేరుతాయో లేక ఎవరి పొలం మీదనన్నా పడి పాడు చేస్తాయో అన్నాడొకాయన. అటువంటిది ఒక్కనాటికి జరగదు అన్నాడు వర్ధకుడు. అతని మాటలు నమ్మలేక కొందరు మనుషులు కోడెల వెనకగా బయలుదేరారు. వర్ధకుడన్నట్లు అవి తిన్నగా మంద ఉన్న చోటికే వెళ్ళి తమ యజమాని చెప్పినట్టు మేయనారంభించాయి. మరొకసారి ఇలాంటి సంఘటనే జరిగింది. ఊళ్ళో ఉండే పెద్ద షావుకారు గిత్తను కొనదలచి వర్ధకుణ్ణి వెంటబెట్టుకుని
తన వాళ్లతో సహా సంతకు వెళ్ళాడు. చాలా గిత్తలను చూసినాక వాళ్లకు నచ్చిన గిత్త దొరికింది. బేరం కుదిరింది. షావుకారు గిత్తను కొని వర్ధకుడికిచ్చి, దీన్ని ఇంటికి తీసుకుపోరా అని చెప్పి తాను తన వాళ్లతో బండి మీద బస్తీకి వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దు చాలా ఉన్నది. షావుకారు చీకటి పడిగాని ఇల్లు చేరడు. అప్పుడే ఇంటికి వెళ్లాలనిపించక వర్ధకుడు గిత్తతో, నువ్వు మనింటికి పోవే, నేను వెనకగా వస్తాను అన్నాడు. గిత్త వెళ్ళిపోయింది. వర్ధకుడు సాయంకాలం దాకా సంతలోనే గడిపి సూర్యాస్తమయం కాబోతుండగా ఇంటి దారి పట్టాడు. వాడు షావుకారు గారింటికి వెళ్ళేసరికి సంతలో కొన్న గిత్త షావుకారు గారి పశువుల పెరట్లోకి చేరి కొట్టంలో ప్రవేశించక బయటనే పడుకుని ఉన్నది. వర్ధకుడు దాన్ని లేవగొట్టి కొట్టంలోకి తీసుకుపోయి ఒక గుంజకు కట్టి ఇంత మేత వేశాడు. ఆ గిత్త వర్ధకుడి చెప్పు చేతలలో ఉంటుండేది. అటువంటిది ఒకనాడు వర్ధకుణ్ణి కుమ్మబోయింది. వర్ధకుడు ఆశ్చర్యపడ్డాడు. అది మొదలు ఆ గిత్త వర్ధకుడు కనిపించినప్పుడల్లా ముక్కులు పెద్దవి చేసి బుస కొట్టడము, తల విసరటము, కుమ్మబోవటము చేస్తూ వచ్చింది. ఎవడో ప్రయోగం చేసి గిత్తను తన పైకి ఉసిగొలుపుతున్నాడని వర్ధకుడికి అర్థమయ్యింది. వాడు కంచెవార ఉన్న తుమ్మ చెట్టు నుంచి కొమ్మలు కోసి కట్టకట్టి పశువుల కొట్టం అంతా ఊడవసాగాడు. కొంచెం సేపటికల్లా చంపేస్తున్నాడు రోయ్ బాబోయ్ అంటూ ఒకవైపు నుంచి ఆర్తనాదం వినబడింది. పశువుల కొట్టంలో పనిచేసేవాడే ఒక పాలేరు ఆవు ఆవు అంటూ కొట్టంలోకి వచ్చాడు. వాడి వీపంతా నెత్తురు ప్రవాహాలే. వర్ధకుడు ఊడ్చేది నేలనే అయినా తుమ్మముళ్ళు ఆ పాలేరు వీపును దారుణంగా గీకి వదిలిపెట్టాయి. నీ విద్యలు నా మీద చూపిస్తావట్రా, ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు, ఇంకోసారి గిత్త జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను అని పాలేరును బెదిరించాడు వర్ధకుడు. పాలేరు కూడా కొన్ని శక్తులు కలవాడే, కానీ వర్ధకుడు అంతకన్నా రెండాకులు ఎక్కువ చదివినవాడు. మరొకసారి ఇంకొక సంఘటన జరిగింది. గ్రామ పెద్దలు తమ పొలాలలో పండిన ధాన్యాన్ని బళ్ళకెత్తి బస్తీకి పంపారు. 5-6 బళ్ళు, 10-12 మంది మనుషులు కలిసి బయలుదేరారు. వాళ్ల వెంట వర్ధకుడు కూడా ఉన్నాడు. బళ్ళు మధ్యాహ్నం వేళకు రోడ్డు పక్కన ఉన్న ఒక చెరువు గట్టు చేరాయి. అక్కడ ఎడ్లకు నీరు పెట్టి తాము కూడా తిండి తిని గట్టు మీద చెట్ల కింద కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్పుకోసాగారు బళ్ళవాళ్ళు. ఉన్నట్టుండి ఒక బండివాడు, ఆ కుక్క చూడు అన్నాడు. అందరూ అటుకేసి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనంటే ఒక కుక్క రహదారి వెంట ఒంటరిగా పరిగెత్తుకుంటూ అటుగాని ఇటుగాని చూడకుండా వస్తున్నది. దాని దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. సమీపంలో ఒక గ్రామం కూడా లేదు. అందుచేత అది చాలా దూరం నుంచి వస్తూ ఉండాలి. అది వెళ్ళే తీరు చూస్తే చాలా దూరం వెళ్ళేటట్టు కూడా కనిపించింది. కుక్క అలా ఒంటరిగా ప్రయాణం చేయగా ఎవరన్నా ఎప్పుడన్నా చూశారు అని ఒకరు అడిగారు. ఆ కుక్కనే రెప్పవాల్చక చూస్తున్న వర్ధకుడు, ఆ కుక్క తానే రావడం లేదు, ఎవరో దాన్ని పంపారు అన్నాడు. ఎవరు పంపుతారు, ఎందుకు పంపుతారు అని మరొకరు అడిగారు. అదే తెలుసుకోవాలి అన్నాడు వర్ధకుడు. వాడు ఏమి చేశాడో తెలీదు. అంత వేగంగా వస్తున్న కుక్క కాస్త చప్పున ఆగి స్పృహ వచ్చిన దానిలాగా అటూ ఇటూ చూసి వెనక్కు తిరిగి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయింది. ఒక అరగంట కల్లా ఒక మనిషి గుర్రం మీద దౌడు తీస్తూ కుక్క వెళ్ళిన వైపు నుంచి వచ్చాడు. చెరువు కట్టున మనుషులను చూసి ఆ మనిషి గుర్రం దిగి, నా కుక్క జోలికి వచ్చిన వాళ్ళెవరు, మీ పని మీరు చూసుకోక ఇతరుల వ్యవహారాలలో ఎందుకు వేలు పెడతారు అని గదమాయించాడు. ఎవరినని అడుగుతావు, నీ కుక్క జోలికి మేమెవ్వరమూ వెళ్ళలేదు అన్నాడు వర్ధకుడు. బళ్ళవాళ్లు చాలామంది ఉండడం చూసి గుర్రం మీద వచ్చిన మనిషి కాస్త తగ్గాడు. వర్ధకుడు ఆ మనిషి చేత నిజం చెప్పించాడు. ఆ మనిషి ఒక పశువుల వైద్యుడు. 1-2 ఆమడ మేర మరొక పశువుల వైద్యుడు లేడు. ఈ వైద్యుడికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. ఆయన తన కుక్కను వెర్రిదానిలాగా కనబడేటట్టు చేసి
తన ఇష్టం వచ్చిన చోటికి పంపకం చేయగలడు. అది ఏ మందనో చేరి ఏ పశువునో కరిచి పారిపోయి తన యజమాని వద్దకు వచ్చేస్తుంది. పిచ్చి కుక్క కరిచిందని భయపడి వాళ్ళు ఈ పశువుల వైద్యుణ్ణి పిలిపిస్తారు. ఈయన వెళ్ళి పశువుల కుడితిలో ఏదో మందు కలిపినట్టు నటించి కుక్క కరిచిన పశువు చేత ఈ కుడితి తాగించడం, ఏ ప్రమాదమూ జరగదు అని ధైర్యం చెప్పి బోలెడంత డబ్బు పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆ కాలంలో పిచ్చి కుక్క కాటుకు మందే లేదు. కానీ ఈ పశువులను కరిచేది నిజంగా పిచ్చి కుక్క కాదు గనుక పశువులకు ఏ ప్రమాదము ఉండేది కాదు. అయితే ఈ పశువుల వైద్యుడు మాత్రం పిచ్చి కుక్క కాటుకు నమ్మకంగా చికిత్స చేయగలడని ఖ్యాతి సంపాదించాడు. అంతులేని డబ్బు కూడా గడించాడు. అటువంటి పశువుల వైద్యుడి ఆట కాస్త వర్ధకుడి మూలంగా కట్టయిపోయింది. కథ సమాప్తం.